విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. కమింగ్ టు పుష్ప, మీ సీన్ అందులో చాలా అద్భుతం. యాక్చువల్లీ ఒక ఊరమాస సాంగ్కి ముందు వచ్చే సిచ్యువేషన్ మూమెంట్ అది థియేటర్లో నేను చూస్తున్నప్పుడే ఫుల్ ఆఫ్ సౌండ్, నాయిస్ అండ్ విజిల్స్. ప్రతి భార్యాభర్తకి ఇంట్లో ఉండే సిచ్యువేషన్ అది. బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు, లంచ్ చేసేటప్పుడు, డిన్నర్ టైంలో కూరలో ఉప్పు సరిపోయిందా, కారం ఎక్కువైందా అని కామన్గా అడుగుతుంటారు. ఆ సిచ్యువేషన్లో ఎక్స్పీరియన్స్ ఏంటి షూటింగ్ టైంలో ఒకసారి చెప్పండి మాకు. పుష్పలో మేము చేసిన సీన్స్ అన్నీ అద్భుతం అండి. ప్రతి దగ్గర మేము చాలా సీరియస్గా ఉండేవాళ్ళం. కానీ ఈ సీన్కి వచ్చేసరికి మేము అందరం నవ్వుకున్నాం. ఎందుకంటే సెట్ మొత్తం నవ్వింది. ప్రతి ఇంట్లో జరిగేది అదే కదా. ఏదో ఒక టైంలో ఎవరో ఒకళ్ళు ఏదో మూడ్లో ఉంటారు, మధ్యలో అడగడం, బాగుంది అనడం, అది బాగాలేకపోవడం, అది జరుగుతుంటే నిజంగా మేము బాగా ఎంజాయ్ చేస్తాం ఆ సీన్ని. అది ఇంకా ఇంప్రూవ్ అయింది. అది నాకు తెలిసి ఏదో చిన్న చేద్దాం అనుకున్నారు సుకుమార్ గారు. ఇక అందరు గొల్లుమని నవ్వేసరికి దాన్ని ఇంకొంచెం ఇంపాక్ట్ఫుల్గా. ఓకే, అల్లు అర్జున్ గారు ఎలా ఉంటారండి సెట్స్లో? అఫ్ కోర్స్ యాక్టింగ్తో చింపేశారు పుష్పలో. ది బెస్ట్ యాక్టింగ్. గంగోత్రి టు అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా చూసిన వాళ్ళు ఎవరికైనా ద ట్రాన్స్ఫర్మేషన్ రియల్లీ, నేను సినిమా చూస్తున్నప్పుడు అల్లు అర్జున్ అయినా ఇలా చేస్తుంది అని అనిపించింది నాకు. ఒకనొక స్టేజ్లో ఆ భుజాన్ని పైకి పెట్టడం కానీ, ఆ డైలాగ్స్ డెలివరీ, అంటే చిత్తూరు స్లాంగ్లో, రాయలసీమ పక్కా నాట్ లాంగ్వేజ్ అది. నిజం చెప్పాలంటే ఒక స్మగ్లర్ ఎలా మాట్లాడుతూ అలానే ఏం చేశారు. తను ఎలా కేర్ చేసుకున్నారు ఆ మూవీ టైం, షూటింగ్ టైంలో ప్రిపేర్ అవ్వడం కానీ, డైలాగ్ డెలివరీస్ టైంలో కానీ అల్లు అర్జున్ గారి గురించి ఏం చెప్తారు? చిన్న పిల్లలు, ఒక 5th, 6th క్లాస్ పిల్లలు ఎగ్జామ్ రాయడానికి పోవడానికి ముందు ప్రిపేర్ అవుతారు చూడండి, ఒక 1 hour ముందు అలా ప్రిపేర్ అవుతారు వాళ్ళు. ఆ సీన్ మొత్తం ప్రిపేర్ అవుతారు. ఎట్లా కంఠస్థం చేస్తాడంటే, సీన్ పేపర్ ఉంటుంది కదా, ఎదుటి వాళ్ళ డైలాగ్స్ కూడా వారు ఫీడ్ చేసేసుకుంటారు. అంతకన్నా ప్రాక్టీస్, కీప్ ఆన్ ప్రాక్టీస్ అంటారు కదా, ఇన్ఫినిటీ, అలా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. సీన్ అయిపోయినంత వరకు, అయిపోయింది సీన్ అన్నంత వరకు ప్రాక్టీస్ చేస్తారు. ఆయన డెడికేషన్ మామూలు డెడికేషన్ కదా. వారిని చూస్తే మనం నేర్చుకోవాలేమో అనిపిస్తుంది. ఓకే ఓకే, ఆ లాంగ్వేజ్ పట్ల ఆయన తీసుకున్న కేర్ ఏంటి? అంటే డైలాగ్స్ రాసుకొని ప్రిపేర్ అవ్వడం ఓకే, బట్ చెప్పే వాళ్ళు ఉండాలి కదా. ఒక పదం కూడా, ఇప్పుడు తెలంగాణలో ఒక రకంగా మాట్లాడతారు, ఆంధ్రాలో ఒక పదం ఉంటుంది, రాయలసీమకి వచ్చేసరికి అది ఇంకొక వర్డ్గా చేంజ్ అవుతూ ఉంటుంది స్లాంగ్ అనేది. సో మీ ముందు కనిపించిన దృశ్యాలు ఆ టైంలో, అంటే స్లాంగ్ అసిస్టెంట్స్ ఉంటారు యాక్చువల్లీ. ఇట్లా ఈ పదాన్ని ఇట్లా అని పలకమని చెప్పడం ఉంటారు. కానీ అది విని అవపోస చేసుకొని చెప్పడమే గొప్ప కదా. మాకు కూడా చెప్పారు, మాకు కూడా స్లాంగ్ వాళ్ళు ఉంటారు. కానీ ఆయన డెడికేషన్ వేరు వాడి. అందుకే ఐ గాట్ దట్ నేషనల్ అవార్డు కదా, ఒట్టిగా రాలేదు అది. ఇది చూసిన తర్వాత ఏమనిపించింది? నేషనల్ అవార్డు జెన్యున్గా వచ్చింది అనిపించింది. అంటే అది ఒక దొంగ స్టోరీ కావచ్చు, కానీ అక్కడ అవార్డు ఇచ్చింది పర్ఫార్మెన్స్ కదా. బట్ ఇప్పుడు చాలామంది, అంటే ఎన్నో హీరో క్యారెక్టర్ మూవీస్ వచ్చాయి, అద్భుతంగా యాక్టింగ్ చేసిన హీరోస్ ఉన్నారు. బట్ ఒక స్మగ్లర్, ఒక దొంగ, గన్నం చెక్కలు అమ్ముకునే ఒక దొంగకి నేషనల్ అవార్డు ఇవ్వడం ఏంటి అనే ట్రోలింగ్ కూడా బయట జరుగుతుంది. కొంతమంది కమెంట్స్ చేస్తున్నారు. ఎలా చూస్తారు దాన్ని? మీరు ఇంతకాలం మూవీలో వర్క్ చేసి సెట్స్లో కూడా మీరు ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. లేదండి, అది వారి పర్ఫార్మెన్స్కి ఇచ్చారు. అది క్యారెక్టర్ ఏదైనా ఉండొచ్చు. హ్యూమన్ అయితే క్యారెక్టర్ ఏదైనా చేశాడు, కానీ అందులో ఇన్వాల్వ్ అయిపోయి చేశాడు. అంటే ఒక దొంగ క్యారెక్టర్ నేషనల్ అవార్డా అనేది అదే ఆ క్యారెక్టర్కి ఇవ్వలేదు, ఆయన పర్ఫార్మెన్స్కి ఇచ్చారు. అది ఆయన చేసిన పర్ఫార్మెన్స్కి. ఇట్లా భుజం పెట్టడం మామూలు విషయం. అంత ట్రై చేయండి ఒకసారి. అది వారికే చెందుద్ది. అవునా? ఆ స్లాంగ్ చెప్పడము, ఆ బియర్డ్, ఆ హెయిర్ టోన్ డౌన్ చేయించుకొని, ఆ రగ్గుడు క్లాత్స్, అవి చూడడానికి సిల్కీగా అందంగా కనిపిస్తాయి, కానీ లోపల కుచ్చుకుంటుంటాయి. అవి ఆ జరీ వర్క్ ఏవైతే ఉంటాయో లోపల కుచ్చుకుంటుంటాయి, చిరక్ ఉంటుంది. మేకప్ వేసినప్పుడు ఒక లేయర్ లాగా ఉంటుంది ఫేస్ మీద, చెమట పట్టడం. అది ఎన్ని అవర్స్ పట్టేది పుష్పలో తను రెడీ అవ్వడానికి? మేబీ 1 hour ఈజీగా పట్టేదేమో, 1.5 hour ఈజీగా పట్టేదేమో. ఎందుకంటే అంత ఈజీ కాదు కదా, ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ రావద్దు, ఈవెంట్ టోన్ ఉండాలి, హైలైట్ అవ్వాలి.
ఎక్కువగా షూటింగ్ ఎక్కడ ఏ ఏరియాలో జరిగింది? అంటే నేను చేసిన పార్ట్ మాక్సిమం ఆర్ఎఫ్సి రామోజీ ఫిల్మ్ సిటీ అండ్ సారథి స్టూడియోలో జరిగింది. తర్వాత వేరే కొన్ని రిసార్ట్స్ లో జరిగింది. నేను చేసినంత వరకు అయితే హైదరాబాద్. ఈ అడవికి సంబంధించి పూర్తిగా స్మగ్లింగ్ పార్ట్ అంతా కూడా నల్లమల్ల అటు సైడే జరిగిందా? అంటే నేను ఆ పార్ట్లో లేను కాబట్టి మీకు రష్మిక గారితో కలిసారా? తన మాటలు, తన బిహేవియర్ ఆన్ సెట్స్ ఎలా ఉండింది? కూల్, చాలా చిన్నపిల్లలాగా, అంటే డీసెంట్, ఇంట్లో అమ్మాయి లెక్కని అందరితోని కలివిడిగా మాట్లాడుతూ చేస్తూ హ్యాపీగా ఉంటుంది. బౌండరీస్ ఏముండదు. నేను పెద్ద యాక్టర్, చిన్న యాక్టర్. నేను ఇంకా కీర్తి సురేష్ గారి దగ్గర కూడా అదే చూసాను దసరాలో. తనైతే ఇంకా ఇంట్లో పిల్ల, తనైతే అది ఇంకా కూల్గా చిన్న పిల్లలతోని పెద్దవాళ్ళతోని దగ్గరికి వెళ్ళి మరీ మాట్లాడుతుంది. ఓకే. మళ్ళీ రష్మిక గారి దగ్గర చూసాను. అది ఆర్టిస్ట్ అంటేనే నటన చూపించాలి, వాళ్ళ ది బెస్ట్ యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ ఇవ్వాలి. బట్ ఇండస్ట్రీ ఏం నేర్పిస్తుంది వాళ్ళకి? అంటే ఏ పరంగా? అన్నీ, అంటే ఐ మీన్ ఫైనాన్షియల్గా, క్యారెక్టరైజేషన్, పరిచయాలు, రెస్పెక్ట్. పర్టికులర్ సినిమా ఇండస్ట్రీలో కీర్తి ఎక్కడ ఉంటే డబ్బు అక్కడ ఉంటుంది. ఎంత పేరు వస్తే అంత ధనం వస్తుంది. అండ్ ఇండస్ట్రీలో ఉన్నంతసేపు మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్ నేర్పిస్తుంది. టైంకి చెప్పిన టైంకి వెళ్ళడం, సెట్స్లో డిసిప్లిన్గా ఉండడం, ఒక పట్టుదల, అంటే నేను సాధించాలి, నేను ప్రూవ్ చేసుకోవాలి, నేను చూపించాలి అనేది ఒకటి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ జాగ్రత్త నేర్పిస్తారు. లైఫ్లో ఎంత జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది డైరెక్టర్స్తో వర్కింగ్ ఎక్స్పీరియన్సెస్ కొన్ని రూపాల్లో ఉంటుంది. లైక్ ఒకరితో చాలా డీప్గా ఉండాలనిపిస్తుంది, కొంతమందితో ఆ సినిమా బేస్డే కొనసాగుతూ ఉంటుంది. సో అలా మీకు నచ్చిన, మీరు వర్క్ చేయాలనుకున్న డైరెక్టర్స్, ది బెస్ట్ క్వాలిటీస్, నేను వీళ్ళ దగ్గర ఉండిపోవాలనిపిస్తుంది అనుకుని హార్ట్కి కనెక్ట్ అయ్యే డైరెక్టర్స్? త్రివిక్రమ్ గారు. ఓ, అందరూ మంచి వాళ్ళే, కాదని కాదు. డైరెక్టర్స్ అందరూ ఒక్కొక్కళ్ళ స్టైల్ ఒకటి ఉంటుంది. త్రివిక్రమ్ గారిది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఎలా? వారితో వర్క్ చేస్తున్నంతసేపు తెలుగు మాస్టర్తో పనిచేసిన ఫీల్ వస్తుంది. నిజమే, అద్భుతంగా. వారితో చేసినంతసేపు ఎట్లా అంటే తెలుగు మాస్టర్, అంటే నేను చిన్నప్పటి నుంచి చదువుకున్న తెలుగు మాస్టర్స్ అందరూ కథలు చెప్తూ, కవిత్వాలు, పద్యాలు చెప్తూ, ఒక ఆహ్లాదకరంగా ఘట్టాలు చెప్తూ నవ్విస్తూ తీసుకెళ్తుంటారు. త్రివిక్రమ్ సార్ కూడా అంతే. మనం సెట్లో ఉన్నంతసేపు మనం సినిమా చేస్తున్న ఫీల్ ఉండదు. గురువు గారు ఏదో చెప్తున్నారు, మనం వినాలి అన్న ఫీల్. మరి యాక్టింగ్ చేస్తారో మర్చిపోతారు. అయ్యో, ఆయన చేయించుకుంటారు, మనం చేస్తాం అనేది అది పుట్టి మాట. వారు చేయించుకుంటారు. మన పర్సనాలిటీని బట్టి డైలాగ్స్ ఇస్తారు. అక్కడికక్కడే సీన్ డైలాగ్స్ చేంజ్ చేస్తుంటారు. అండ్ అప్పటికప్పుడు ఇంప్రవైజ్ ఉంటుంది. ఒక భాగవతము, భారతము, రామాయణం నుంచి ఒక ఘట్టం చెప్తాడు, ఆ సీన్కి సంబంధించింది చెప్పేసి మనల్ని మనకు తెలియకుండానే ఆ సీన్లోకి తీసుకెళ్తారు ఆయన. ఓకే. తీసుకెళ్ళి మనతో చేయించుకుంటారు. చెయ్యడం మనం చేస్తామనేది ఉట్టి మాట. అది మీరు చెప్పారు కదా, కొంతమందితో చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఒక చంటి పాప తల్లిని తండ్రిని చూసుకుంటూ ఉండిపోతారు కదా. త్రివిక్రమ్ గారు, గురువు గారు ఏదైనా చెప్తుంటే జస్ట్ మెస్మరైజ్ అయ్యి వింటూ ఉంటాం మనం. ఓకే, 20 minutes 30 minutes అయిందా, ఎవరన్నా వింటుంటే కూర్చో అని ఆఫర్ కూడా చేస్తారు. నేను ఇంత పెద్ద డైరెక్టర్ని, మీరు నిలబడి ఉండాలి, ఆ ఈగో ఏముండదు. ఒక తండ్రి లాంటి వాడు ఆయన. వారి దగ్గర పనిచేసే ఆర్టిస్టులందరినీ ఎంత ప్రేమగా, ఎంత ఆప్యాయంగా చూసుకుంటారో. వారు ఉన్న సెట్లో నేను 4 చేశాను. నేను ఇప్పటి వరకు ఎవరు కూడా ప్రొడక్షన్ వాళ్ళు కానివ్వండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, చిరాకు పడరు ఎవరు. అసలు కోపాలు ఉండవు, చిరాకులు ఉండవు, గొడవలు ఉండవు. హ్యాపీగా నవ్వుతూ ఏదో పండగ వాతావరణంలో పని చేసుకుంటూ పోతారు వారి దగ్గర ఉంటే. ఆయన వేరబ్బా. సో అనుమతి అనమాట. అయ్యో, ఏ సినిమాలు 4 ఆయనతో, అంటే చాలా లాంగ్ జర్నీ మీద ఆయనతో, అందుకే ఇంతలా కనెక్ట్ అయ్యారేమో. అరవింద సమేత ఫస్ట్, అది ముస్లిం క్యారెక్టర్ ఒకటి చేశాను నేను. 2 బ్రదర్స్ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి అలా వైకుంఠపురం, అందులో నేను అండ్ సముద్రఖని గారు చేసాము. అండ్ తర్వాత వచ్చేసి ఒకటి యాడ్ ఒకటి చేసాం, మీలో ఎవరు కోటీశ్వరుడు. ఆ తర్వాత భీమ్లా నాయక్. సో అన్ని మంచి సినిమాలు, ది బెస్ట్ మూవీస్ మీరు చేసినవన్నీ, అండ్ బ్లాక్ బస్టర్ మూవీస్. ఓకే.